కొట్టే నీ అబ్బా. ఎస్ ఎస్ ఎస్. ఏమైందిరా మామ అంత హ్యాపీగా ఉన్నావు? వేసిన 500కి 5,000 వచ్చాయిరా. అయినా ఫ్రీగా వచ్చిన డబ్బులు ఎన్ని రోజులు ఉండవురా. ఇలా ఏదో ఒకటి చెప్తావు. అయినా జోదం ఇచ్చే కిక్ అంటే ఇంకేదైనా ఉంటుందా? హూ, సరే అయితే నేను ఇంటికి వెళ్తారా. ఇలా ఏదో ఒకటి చెప్తావు. అయినా జోదం ఇచ్చే కిక్ అంటే ఇంకేదైనా ఉంటుందా? వేసిన 500కి 5,000 వచ్చాయిరా. అయినా ఎందుకో నేను రాంగ్ స్టెప్ వేస్తున్నానా? హలో రే మామ ఎక్కడరా? చెప్పరా, ఇంట్లో ఉన్నా. దారా టీకి వెళ్దాం. వస్తున్నా. రే ఎవరిది బండి? నిన్న మ్యాచ్ ఫ్యాన్సీ వేశారా, డబుల్ వచ్చింది. సరే మామ అయితే పద. తీసుకోరా. రే మామ ఆ బెట్ యాప్లో ఎలగడాలి చెప్పరా. అబ్బా ఫ్రీగా వస్తే ఏం ఉండదన్నావు మరి? అలా ఏం లేదురా, అరచేదో సరదాగా అన్నా నువ్వేమంటావు అని. ఆహా కొంచెం నేర్పించరా. సరే. ఇదే రేషియోలో వస్తే నా డ్రీమ్ ఫోన్ కొనేసుకోవచ్చు. నాన్న ఇంట్లో లేనట్టున్నాడు, ఇదే మంచి టైం. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? రే మామా. ఏరా మామ చెప్పు. 1:4 రేషియోలో వచ్చిందని నాన్న అకౌంట్లో ఉన్న 20,000 వేసారా, అది పోయింది. అరే ఎవరికి చెప్పా అంత డబ్బులు వేసారా నువ్వు? సరే టీటీఎం దగ్గర రా, ఒకసారి మాట్లాడదాం. ఏంట్రా అయినా బుర్రా బుద్ధి ఉందా? అంత అమౌంట్ ఎవడైనా ఒకేసారి వేస్తాడా? అది కాదురా, ఒకేసారి అంత అమౌంట్ వచ్చేసరికి ఆపుకోలేక వేసేసాను. ఇప్పుడు నేను ఇంట్లో డబ్బులు తీసినని తెలిస్తే మా నాన్న చంపేస్తాడురా. ఇప్పుడు మనకు ఒకే దారి ఉందిరా. ఏంట్రా అది? నాకు ఒక అంకుల్ తెలుసురా, పేపర్స్ తీసుకొస్తాను, నువ్వు సైన్ చేస్తే చాలు, ఆయన ఒప్పిస్తారు మనకి. సరేరా. ఈడేంటి కట్ చేస్తున్నాడు? మళ్ళీ చేద్దాం. ధర మామ సంతకాలు పెడదు. హలో. హాయ్ రా మామా. మామా ఏట్రా ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు? ఈ మధ్య కనబడడం కూడా మానేసావు, ఏంటి సంగతి? ఫోన్ చేస్తాను, 2 నిమిషాలు పనిలో ఉన్నాను. అవునా? సంతకాలు అయిపోయారా? సంతకాలు ఏంటి? ఏదో తేడాగా ఉంది, తెలుసుకోవాలి. వేసిందంతా పోయింది, ఇప్పుడు ఏం చేయాలద్దాం అట్లా. రే ఏరా ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు? అవునా మామ, చూసుకోలేరా, సైలెంట్లో ఉంది. అవునా, సరే గాని నాకు విషయం తెలిసింది. అదేం లేదురా. రే నీకేమైనా మర్చిపోయిందా? అసలు ఎవడరా ఆడమని చెప్పింది? అదే రా, అర్థం అవ్వట్లేదు. నాకు తెలియకుండా ఏదేదో చేస్తాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సరేరా, నువ్వేం టెన్షన్ పడుకో, నేను ఏదో సెట్ చేస్తా. సరేరా. హలో. హలో రే, డబ్బులు నీకు ఫోన్పే చేసా, ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసే. అలాగే ఇంట్లో కూడా డబ్బులు తీసా అని చెప్పావు కదా, అక్కడ కూడా పెట్టే, సరేనా? సరేరా. ఎనగో 4 డబ్బులు వెనక్కి వేస్తాం, ఇంకా అప్పు కట్టడానికి 3 నెలల టైం ఉంది. ఇది మళ్ళీ వేసే డబ్బులు ఛాన్స్ ఉందేమో. ఇన్నిసార్లు పోయిందంటే ఈసారి వేస్తే పక్కా వస్తాయి. ఈసారి డబ్బులు ఇంట్లో తీస్తే పక్కా దొరికేస్తాం. దొరకకుండా ఉండాలంటే ఇది ఒక్కటే ఆప్షన్. అరే చిన్న చైన్ ఏం తీసావా? ఏమన్నా నాకు తెలీదు. పెద్దోడు తీసుంటాడులే. అరే బయటికి వెళ్ళి వస్తా. సరే నాన్న.
ఈ చైన్ ఎక్కడిది? ఒక అబ్బాయి తనఖా పెట్టాడు సార్. మళ్ళీ ఒకసారి చూడు. ఆ అబ్బాయే సార్. రే, చైన్ తీసింది నువ్వేనా? అవును నాన్న. నీకేం దోహం చేశాను రా, తలదించుకునే పని చేసావు. పోరా బయటికి. అయినా చైన్ తీయడం ఏంట్రా బాబు? చైన్ తీయడమేనా ఇంకా దందాలు ఏమన్నా చేస్తున్నావా? ఈడేంటి ఇక్కడ? హలో రే, మీ వాడు పట్టాల మీద వెళ్తున్నాడు రా. సిచ్యువేషన్ చూస్తే ఏదో తేడాగా ఉందిరా. అర్జెంటుగా రా. అవునా? సరే వస్తున్నా. నాకు రే ఎక్కడున్నాడు? అటువైపు వెళ్ళాడురా. సరే. రే చందు, రే రే, నీకేమైనా మర్చిపోయిందా? అవునరా, పోయింది. లేకపోతే ఏం చేయమంటావు? నాకు తెలియకని చాలాలోకి వచ్చాను. ఇప్పుడు మాందమన్నా అది అవ్వట్లేదు. అందుకే నాకు చావే కరెక్ట్ అనిపించిందిరా. ప్రతిదానికి చావు కరెక్ట్ అని కూడా కరెక్ట్ కాదురా. అయినా మీ నాన్న వెళ్ళిపోమని ఇలా చేస్తావా? నాన్న నన్ను ఎంత కష్టపడి పెంచినందుకు విలువ లేకుండా చేస్తారా? సర్లేరా, ఇప్పుడు దాకా అయిందేదో అయిపోయింది. మీ డాడీతో మాట్లాడి సెట్ చేద్దాంలే. ఈసారి నుంచి ఏం జాగ్రత్తగా ఉండు. నాకు తెలియకుండా చాలా తప్పు చేశాను నాన్న. సారీ నాన్న. అయినా వెళ్ళిపోమన్నా నేను వెళ్ళిపోతే నేను తమ్ముడు ఏమవ్వాలరా? సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయను. అయినా ఇది మళ్ళీ ఎలా తిరిగి తీసుకొచ్చా? నీకేమైనా మర్చిపోయిందా? అందుకే నాకు చావే కరెక్ట్ అనిపించిందిరా. సర్లేరా, ఇప్పుడు దాకా అయిందేదో అయిపోయింది. మీ డాడీతో మాట్లాడి సెట్ చేద్దాంలే. అయినా అలాంటి ఫ్రెండ్ దొరకడం నీ ఎదురష్టం రా. ఎక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఉండరా. సరేనన్నా. రే అనియా, బీరోల్ నుంచి నానేసుకోమన్నాడు రా. సరేరా. నేను తప్పు చేశానని తెలిసినా సరే మళ్ళీ నమ్మి నాకు ఇచ్చాడు. నేను మళ్ళీ అదే తప్పు చేస్తే కొడుకు అనే పదానికి నమ్మకం లేకుండా పోతుంది. జీవితంలో మళ్ళీ ఈ తప్పు చేయకూడదు. హలో. రే ఏం చేస్తున్నావు? ఏం లేరా, ఇప్పుడు అలా బయటకు వచ్చా. సరే గాని నీతో పాటు టీ టైంకి వచ్చాడు కదా, 10 లక్షలు అప్పు తీసుకున్నాడంట. ఆ తేచలే కుడేసుకొని చచ్చిపోయాడు. అవునా? మర్యాదగా ఇస్తావా లేదా? సరే ఉండరా, నేను ఫోన్ చేస్తా. రే ఏమైందిరా? రే, వీడు నాతో బెట్ కాసిన డబ్బులు ఇవ్వట్లేదురా. ఇలా మీకు ఇప్పటి నుంచే బెట్టింగ్ అలవాట్లేంట్రా? అయినా జోదమే కిక్ అనుకుని నేనే ఈరోజు ఇలా రోడ్డు మీద పడి ఉన్నాను. ఈసారి నుంచి ఇలాంటి పనులు చేయకండి, వెళ్ళండి. అదండి, ఒకటే ఛాన్స్ అనుకుని ఈసారైనా రాకపోతుందా అని జోదమే కిక్ అనుకున్న చాలా మంది ఇలాగే తయారవుతున్నారు. నాలాగా ఏ ఒక్కడికి జరగకూడదని కోరుకుంటున్నా. స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్సే కాకుండా ఈ బెట్టింగ్ కూడా ప్రాణాంతకం చెప్పాలి. ఇట్లు మీ చందు ఆర్యన్. ఒక్కసారి చూడకు ఈ ప్రపంచం చల్లని ఒక ముద్ర వేస్తే దానికే నీకు అలేంటి పడం తిరిగి తప్పులు చేస్తే ఎంతవరకు? ఒకటే ఛాన్స్ గుర్తించుకో, లోకంలో బతుకు. ఒకటే ఛాన్స్, ఒక జీవితం. ఒకటే ఛాన్స్, నీ స్వర్గం. తిరుగులేని వరం ఇది చెయ్యకు కలతా. ఒకటే ఛాన్స్, నీ చెయ్యగా అదృష్టం అని పిలిచే కాని చెయ్యి వెతికిందా? కర్మ గుర్తించక